ఎక్స్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ వై. ఎక్స్ హస్బెండ్ అంటే వై ఏమవుతుంది, వైఫ్ అవుతుంది. డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. వీళ్ళకి ఎవరున్నారంట, కూతురు ఉందంట. డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. డబ్ల్యూ ఎక్స్ కు డాటర్ అయితే వై కు డాటర్ అవుతుంది కదా. జెడ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జెడ్. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ జెడ్. వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎన్ టు వై. ఎన్ నుంచి వైకి రిలేషన్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ ఈ ఎన్ వై ఎవరు ఫీమేల్ కదా. ఒక జనరేషన్ దాటిపోయింది. ఇది ఫస్ట్ జనరేషను, సెకండ్ జనరేషను, ఇది థర్డ్ జనరేషన్. అంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్కి ఏమవుతారు, వీళ్ళకి కూతురారు కొడుకు. నెక్స్ట్ వీళ్ళేమవుతారు, ఇక్కడ కూతురారు కొడుకు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ థర్డ్ జనరేషన్ నుంచి ఫస్ట్ జనరేషన్కి పోతున్నాం కాబట్టి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అవుతారు వాళ్ళు, అంతే కదా. మన తాతలు అనుకుంటాం కదా, మన డాడీ వల్ల డాడీ ఏమవుతాడు, మనకు తాత అవుతారు. అలానే ఇక్కడ. సో ఇక్కడ ఫీమేల్ కాబట్టి గ్రాండ్ డాటర్.